మరణము కంటే బలమైనది ఏది? ఇది మన పాఠం. మరణము కంటే బలమైనది ఏది అన్నామంటే మరణం కూడా బలమైనది. మరణం ఎంత బలమైనదంటే ఎలాంటి మనిషినైనా అది గెలుస్తుంది. మరణాన్ని నుంచి తప్పించుకునే మనిషి ఎవరు లేరు. ఎంత కండబలం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, పదవున్నా ఎవరైనా సరే దేనికి దొరికిపోవాలి? మరణం నుంచి తప్పించుకునేవాడు ఎవడో లేడు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 49వ వచనం, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు. అంటే మరణించకుండా ఎవరో ఉండలేరు. ఎంతటి వాడైనా మరణించాల్సిందే. అంటే మరణము చాలా బలమైనది. మరణాన్ని తప్పించుకునే మనగాడు లేడెవరు. ఎవరినైనా ఓడిస్తుంది మరణం, అంత స్ట్రాంగ్. యవనంలో ఉన్నాడని వాడిని విడిచిపెట్టదు, చిన్నపిల్లల్ని విడిచిపెట్టదు, ముసలోళ్ళని విడిచిపెట్టదు. పదవులు, ఆస్తులు ఇవే ఉండవు మరణానికి. ఎవరైనా సరే దొరికిపోవాల్సిందే. 900 సంవత్సరాలు పోరాడాడు ఆదాము. 900 బ్రతికినా తర్వాత ఏమయ్యాడు? దొరికేశాడు, మరణానికి బలైపోయాడు. మెతుషల ప్రపంచంలో వరల్డ్ రికార్డు ఎవరు? మెతుషల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ సంవత్సరంలో పట్టేసింది మరణం. మరణానికి దొరకని మనిషి అంటూ ఎన్ని సంవత్సరాలు బతికినా. ఒక సంసోన్ మహాబలశాలి, 1000 మందిని దవడ ఎముకతో, గాడిద దవకెముడితో చంపేశాడు. 1000 మందిని చంపిన ఆ మనగాడికి ఏమొచ్చింది? మరణం. మరణాన్ని గెలవలేకపోయాడు. అలాగే దావీదు చిన్న వయసులోనే సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటుని చంపేశాడు. బలశాలైన గొలియాతును ఈజీగా పడగొట్టాడు. కానీ దావీదు కూడా ఏమైపోయాడు? మరణానికి. ఎవరైనా మరణానికి దొరకాల్సిందంటే మరణం ఎలాంటిదన్నమాట? బలమైనది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, గాలి విసరకుండా చీటకు గాలి మీద ఎవనికిని అధికారం లేదు, మరణ దినము ఎవనికిని వశము కాదు. అంటే ఈ మానవ జీవితం అనేది ఒక యుద్ధం. ఈ యుద్ధం మందు విడుదల దొరకదు. అంటే మరణం నుంచి తప్పించుకుందామని ప్రపంచం యుద్ధమే చేస్తుంది. శాస్త్రవేత్తలు పోరాడుతున్నారు మరణం రాకుండా ముందు కనిపెడదామని. ఎన్నో మెడిసిన్స్ వాడుతుంటారు. రోజు మనం పోరాడేదంతా దేనికోసం? ఈ పనులు చేసుకుంటూ తింటూ ఇదంతా దేనికోసం అండి? చచ్చిపోకుండా ఉండడం కోసం. ప్రపంచం అంతా యుద్ధమే చేస్తుంది. కానీ ఎవరు గెలుస్తారు చివరికి? ఎంతటి మొనగాడైనా, ప్రపంచ చక్రవర్తి అలెగ్జాండర్ అయినా మరణం ముందు మోకాలు వేయవలసిందే. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? మరణం చాలా బలమైనది, ఎవరిని వదలదు. దీన్ని ఒక దాంతో పోల్చాడు ప్రసంగి పరమగీతం రాసిన సొలొమోను గారు. దేంతో పోల్చాడో ఒకసారి పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ప్రేమ మరణమంతా, మరణమే బలమైంది అనుకుంటే ఇప్పుడు దానంతా బలమైంది ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ప్రేమ కూడా మరణమంతా బలమైందండి. ఇది పాత నిబంధన కాబట్టి. కొత్త నిబంధనకు వస్తే మరణం కంటే బలమైంది ఏది? ప్రేమ. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చిందా? మరణం కంటే బలమైనది ఏది? ప్రేమ. మరణమే బలమైందని చూసాం మనం. ఎలాంటి వాడినైనా అదొక్కసారి ఎవరినైనా దర్శించిందంటే ఇంకా ఎవరినైనా దర్శించాడు. మనం ఆయన దర్శించాలి వెళ్ళి. అప్పుడు అంటారు కదా, మూతేసేసినప్పుడు, అమ్మ ఎవరన్నా చూడాలంటే చివరిగా చూసేయండి ఇంకా, ఎందుకంటే ఈ ఫోటో మనకు కనపడదు మళ్ళీ ఫోటోలో తప్ప. మరణం దర్శించిందంటే ఇంకెవరు వెనక్కి తిరిగిరారు. ఎవరైనా దొరికేయాల్సిందే. అంత బలమైన మరణం దేంతో పోలుస్తున్నాడు పరమగీతంలో ప్రసంగి గారు? ప్రేమతో. అంటే ప్రేమ కూడా మరణం అంత బలమైంది అన్నాడు. ఏ ప్రేమ? ప్రేమలు అనగానే మనకేం గుర్తొస్తుంది? సినిమాల్లో చూపించిన ఈ ప్రేమలో గుర్తొస్తాను. ఎందుకంటే ఈ పదం ప్రపంచాన్నే కుదిపేస్తుంది. ఏ పదం? 2 అక్షరాల ప్రేమ అనే పదం. ఈ పదం కోసం రోజుకి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. దేనికోసం? లవ్ కోసం హత్యలు. రీసెంట్ గా 2 రోజుల క్రితం వచ్చిన న్యూస్. ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు,
ఆ అమ్మాయికి ఏదో చెప్పిందంటే ఇంకొక అమ్మాయి, అప్పటి నుంచి వీడితో మాట్లాడడం మనిషి. అంతే, ఆవిడున్న హాస్టల్ రూమ్కి వెళ్ళి పొడి చేసి పేర్కొచ్చాడు. 2 రోజుల క్రితం జరిగింది. అంటే తను ప్రేమించిన అమ్మాయి మాట్లాడడం మానేయడానికి కారణం మధ్యలో ఒక అమ్మాయి ఉన్నది, ఆమె చంపేశాడు. ఆ తర్వాత దొరుకుడు లోపలేశాడు. బతకలేస్తారు ఇప్పుడు. ఈ హత్యలు ఒకటి కాదు, రోజుకి చాలా జరుగుతున్నాయి. దేనికోసం? దీనికోసం రోజుకి కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. దేనికోసం? ఈ ప్రేమకి సంబంధించిన మెటీరియల్స్, ప్రేమకి సంబంధించిన సినిమాల్లో ఎక్కువ సమయం ఏమో వస్తాయి ప్రేమకు సంబంధించినవి. ఎందుకు? జనాలకు అదే ఇష్టమైన ఉంది కదా, ఎక్కువ ఇదే. ఇదొక ఫేక్. ఎందుకంటే ప్రేమ అనేది ఇక్కడ ప్రసంగి గారు చెప్తున్నది, ప్రేమ మరణం అంట బలవంతమైనది, బలమైనది. అంటే మనుషులు చెప్పుకుంటున్న ఈ ప్రేమ. ఏ ప్రేమ కోసం చెప్తున్నాడు? దేవుని ప్రేమ. అక్కడ ఆ పరమగీతంలో రాసేది దేవుని ప్రేమ కోసం రాస్తున్నాడు. దేవుని ప్రేమ మరణం అంట, మనుషుల ప్రేమ మరణం అంత బలమైనది కాదు. మనుషుల ప్రేమలు ఏమంటాయంటే, మన ఇప్పుడు కొట్టుకు చావడానికి, చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఒక స్వార్థంతో లవ్ చేస్తారు. ఎవరైనా ఎక్కువ చూడండి, ఒక అందమైన ఉండాలి అమ్మాయి దగ్గర కానీ అబ్బాయి దగ్గర అందం ఉందనుకోండి, ఏం చేస్తారు? లవ్ చేస్తారు. లేదా వెనకాల ఆస్తి ఏమైనా ఉందనుకోండి, లోపడతారు. లేదా ఏదైనా ఒక ప్రత్యేక టాలెంట్ ఏమైనా ఉందనుకోండి, లోపడతారు. లేదా ఇవేవీ లేకపోయినా మంచి మాటగారు అనుకోండి, మంచి డైలాగులు చెప్తుంటాడు, మంచి ఇంప్రెస్ చేస్తాడు అనుకోండి, లవ్ చేస్తారు. అబ్బాయినైనా అమ్మాయినైనా. ఇవేవీ లేవు ఒక దగ్గర, కనబడింది కదా, లవ్ లవ్ అని చెప్తారండి. అందం లేదు, వెనకాల ఆస్తి లేదు, ఒక టాలెంట్ ఏం లేదు, ఒక మాటగారి కాదు. ఎవరైనా ప్రేమిస్తారా? ఒక అమ్మాయి ప్రేమించిందంట ఒక అబ్బాయిని. ప్రేమిస్తే కొన్ని రోజులకి ఉపసం వచ్చిందంట. ఉపసం రాయకుంటుంది కదా, దొగ్గుతుంటాడు ఎక్కువ. ప్రేమించిన అమ్మాయి ఈ దొక్కటం చూసి ఈ దొగ్గు మొక్కం నాకు ప్రేమ ఏమైపోయింది? దొగ్గు పోయిందంటే. అంటే స్వార్థం. మనుషుల ప్రేమలో ఏమంటాయి? ఈ కొంతమంది కొన్ని వస్తువులకి ప్రేమించేస్తుంటారు. అందుకే ఎక్కువ చాక్లెట్స్, పువ్వులు, ఫోన్లు, డ్రెస్సులు, గిఫ్ట్లు ఎన్ని దొరుకుతున్నారు? ఇంప్రెస్. లేదేదన్నా డైలాగ్స్, ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు చెప్పారు? ప్రపంచం అంతా అబద్ధం చెప్పింది. చందమామ ఒకటే అని అబద్ధం చెప్పింది. కానీ నిజం ఏంటంటే చందమామ 2, ఒకటి పైన ఉంది, ఒకటి నా ముందు ఉంది అనగానే ఒక ఇంప్రెస్, ఐ లవ్ యూ అని దర్శించే కానీ ఇది నిజం అబద్ధం? గ్యారంటీ, మ్యాజిక్. అంటే ఇలాంటివి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. నిన్ను చూస్తుంటే మా అమ్మాయి కనబడుతుంది. ఈ డైలాగ్ ఎలా ఉంటుందండి? అబ్బా, పిండేశాడు పట్టుకుని, గుండె నిండేశాడంట, పిండేశాడు. నిన్ను చూస్తుంటే మా అమ్మాయి కనబడుతుంది, నీరు మా అమ్మ కనబడుతున్నప్పుడు కొన్ని అమ్మలా చూస్తారు. తర్వాత దెబ్బకి వీడు అమ్మాయి పడ్డది, అమ్మాయి కాస్త ఏమైపోతుంది. ఇవన్నీ ఎదుటి వారి దగ్గర ఏవో ఉంటేనే కలిగే ప్రేమ. ఇది మరణమంత బలమైనది కాదు. దేవుడు చెప్తున్న, ప్రసంగి గారు చెప్తున్న ప్రేమ దేవుడి కోసం, దేవుడి ప్రేమ. ఇప్పుడు చదువుతాం చూడండి, 8వ అధ్యాయం పరమగీతములు 6వ వచనం. ప్రేమ మరణమంతా బలవంతమైనది. అంటే ఎందుకు చెప్పాడు ఈ పదం? ఎందుకు వాడాడు? మరణం ఎలాగైతే ఏ మనిషిని వదలదో, ఎవరిని విడిచిపెట్టరో, దేవుని ప్రేమ కూడా ఏం చేస్తుంది? ఎవరిని వదలదు. ఇంతకుముందు బాగా చెప్పాను, అల్పమైన ఆయువు వెంటాడుతున్న మృత్యు. మరణం ప్రతి చోట మనల్ని వెంటాడుతూనే ఉంది. తల్లి గర్భంలో వెంటాడుతుందా లేదా? తల్లి గర్భంలో చచ్చిపోయిన చాలా మంది. ఇప్పుడు దేవుని ప్రేమ ప్రతి చోట మనిషిని వెంటాడుతుంది. తల్లి గర్భంలో దేవుడి ప్రేమ, దేవుడు ప్రేమించబడ్డే ఆ తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఉన్న మనకి తల్లి ప్రేమ ద్వారా, తల్లి తిన్న ఆహారం, తల్లి తాగిన నీరు, తల్లి పీల్చుకున్న గాలి మనకు లోపలికి పంపించి ఎవరికి నేను ఒక రూపాన్ని క్రియేట్ చేస్తూ అవయవాలన్నీ సెట్ చేస్తాడంటే తల్లి గర్భంలో కూడా ఏం వెంటాడుతుంది? మరణం వెంటాడుతుంది. సేమ్ ప్రేమ కూడా దేవుని ప్రేమ. అందుకే నేను గర్భంలో ఉండగా నీ కన్నులు, దేవుని ప్రేమ
గర్భంలో ఉండగా వెంటాడుతుంది. బయటకు వచ్చిన తర్వాత నాన్న వెంటాడుతున్నా లేదా? ఏ క్షణాన్న ఉయ్యాల తొట్టులోంచి పడిపోతే చచ్చిపోతారు, లేదా వాటర్ టబ్ లో మునిగిపోయి చచ్చిపోతారు. ఎక్కడైనా చచ్చిపోయే అవకాశం ఉంది. అలాగే బయటకు వచ్చిన మరుక్షణం దేవుడి ప్రేమ మన వెంటాడుతుంది. ఎలాగా? గాలి పోకూడదు. గాలి ఎలా వెంటాడుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా గాలి వెంటాడుతుంది లేదా? నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతున్నా నీ వెనక నీ చుట్టూ గాలి పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు బాత్రూంలో ఉన్నా చివరికి నువ్వు తప్పు చేయడానికి వెళ్తున్నా ఏమవుతుంది? అక్కడికి ఇది తప్పు చేస్తున్నా ఇది గెలకూడదు అనుకుంటుందా? ఆ గాలి నీ చుట్టూ పరిగెత్తుకుంటూ వస్తుందంటే గాలి ఏంటి? దేవుడు నిన్ను ప్రేమించి నీ పంపిస్తాడు. రాక్షసు వెంటాడుతుందా? మరణం వెంటాడుతున్నట్టే గాలి కూడా వదలదు, దేవుడి ప్రేమ కూడా వదలదు, వెంటాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే, తల్లి బిడ్డకి అన్నం పెట్టడం కోసం పెరిగన్నం ఏదో దూసులా చేసి చిన్న అంటే రోజు ఆడుకుంటుంటాడు. అలా తల్లి ఏం చేస్తుంటది? ఓ చోట కూర్చొని ఇక్కడికి వస్తేనే వద్దేస్తానంటదా? తింటే తర్వాత సత్య చూడంటదా? అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడికి వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. ఇంకో వద్దా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ వెంటాడు వెళ్ళిపోతుందంటే ఏం కనపడుతుంది అందులో? తల్లి ముద్ద పెట్టినట్టే లేదా? ముద్ద తిరగకపోయినా పట్టుకుంటావు. గాలి తెచ్చకపోతే, గాలి అందకపోతే నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతున్నా చర్చికి రాకపోయినా, నువ్వు చర్చికి రాకుండా నువ్వు ఇంటికి ఉన్నా కూడా గాలి వచ్చేస్తుంది. పోలే చర్చికి వెళ్ళలేదు పోలే అని దేవుడు ఏం చేస్తున్నాడు? తిరుగు బతుకు మళ్ళీ వాడమని వెళ్ళలే బతుకు. అందులో ఏం కనపడుతుంది కూడా మనకి? మనిషిని వెంటాడుతుంది ప్రేమ. మరణం వెంటాడంటే మరణం ఎలాగైతే వదలదో ప్రతి చోట ఏం కనపడుతుంది అంటే దేవుడి ప్రేమే కనపడుతుంది. అందుకే యోహాను సువార్తలో మనందరికీ తెలిసినట్టు 3వ అధ్యాయం 16 వచనం, దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడంటే ప్రతి క్షణం ఆయన ప్రేమ కనపడేలా చేశాడు. అంటే ఉదయాన్నే టిఫిన్ చేశాడు లేదా? టిఫిన్ చేశామంటే ఆ టిఫిన్ నోట్లో కలుగుతుందంటే ఎవరిది? దేవుడు మన కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు అవన్నీ ప్రేమ. భోజనం చేస్తున్నాం, ఎందులో ఈరోజు ఆదివారం స్పెషల్స్ ఉంటాయి, మటన్, చికెన్, ఫిష్. ఆనందంగా నువ్వు తింటున్నావు అంటే ఎవరు చేశారు? అది దేవుడు ప్రేమతో మనకి మంచి రుచులు చేసి పెట్టాడు. ఎంతమంది చెప్పాను కదా, తినే తిండిలో కూడా ఏముంది? దానం ఉంది. తింటూ చచ్చుకున్న చాలా మంది ఉన్నారు. మాంసం ముక్కలు గొంతులు ఇరుక్కుని కోడిగుడ్డు తిన్న నోట్లో పెట్టేసుకుంటే ధైర్యం జారిపోయింది లోపల. అది స్మూత్ ఉంటుంది కదా, ఇక్కడ ఇరుక్కుపోయింది అంటే ఊపిరాడని చచ్చిపోలేదు. మరణం ప్రతి చోట ఉన్నట్టు, ప్రతి ఆహార పదార్థంలో ఉన్నట్టు ప్రేమ, దేవుని ప్రేమ ప్రతి ఆహార పదార్థంలో మనకు కనబడుతుంది. అనారోగ్యం వచ్చేసింది, నీరు తినకూడదు, నీకు శరీరానికి ఈ రోగం పోవాలంటే బీరకాయలు, కాకరకాయలు ఇవే తినమంటారు కదా. అవి తినమని డాక్టర్ చెప్పాడంటే అవి ఉండబట్టే కదా. ఎవరు చేశారు? నీకు అనారోగ్యం వస్తే మళ్ళీ ఈ సిద్ధం చేసింది ఎవరు? దేవుడు ప్రేమ. నీకు రోగం వచ్చినా ఆయన ప్రేమ కనబడాలి, నువ్వు ఆనందంగా ఆహారం తింటున్నా ఆయన ప్రేమ కనబడాలి. చక్కగా పూలు పెట్టేసుకుంటారు. ఎవరిది? పూలు ప్రేమ. గులాబీ పూలు, బంతి పూలు, మల్లె పూలు, చామంతి పూలు. దేవుడు ఏంటంటాయి? నువ్వు లెక్క పెట్టలేదండి పువ్వులు, ఆనందపడు, పువ్వులు పెట్టుకుని సంతోషించి. ఎవరిది? పువ్వులు పెట్టుకుంటే ప్రేమ కనబడాలి. కొన్ని మొక్కలు వేసాం అక్కడ, ఆ మొక్కలు చూస్తే ఆనందం వస్తుంది లేదా? భలే ఉన్నాయి పువ్వులు, పువ్వులు ఏం పువ్వు, ఆకలే ఆనందం. దేవుడు చేసిన ప్రతి మొక్క, ప్రతి చెట్టు ఆయన ప్రేమతో మనల్ని సంతోషపడడానికి తీసింది. అంటే ఎక్కడికి వెళ్ళి ఏమంటారు మనల్ని వదలదు. ఈ చోట లేదు, ఆ చోట లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు అంటే చివరికి నువ్వు తప్పు చేయడానికి వెళ్ళినా ఆ తప్పు చేస్తూ ఆనందిస్తున్నావు అంటే ఎవరి ప్రేమది? దేవుడి ప్రేమే. ఎక్కడ లేదు చెప్పండి దేవుడి ప్రేమ. నువ్వు కట్టుకునే బట్టలు ఆయన ప్రేమతో చేసిన వస్తువులే. మొన్న బంగారం షాప్కి వెళ్ళాం. బంగారం షాపులకు వచ్చి నేను ఏం ఆలోచించానంటే, లలిత జ్యువెలర్స్ డబ్బులు ఎవరికి? ఆడు. ఆ బంగారం చూసి పాపం ఎంతో మంది సంతోషిస్తారు కదా. చాలా మంది ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం ఉంటుంది, జంటలుగానే ఇష్టం ఉంటుంది. మనం ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఆ ఫీలింగ్ ఉంటుంది పాపం, ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ కదా. ఆ బంగారం చూస్తే ఆనందం వస్తుంది కదా. ఎందుకంటే ఆ బంగారం పెట్టింది ఎవరు? కదా. ఆడే దేవుని ప్రేమ ప్రతి చోట మనల్ని వెంటాడుతుంది, నీకు కనబడుతూనే ఉంటుంది. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, పిల్లలతో చాలా ఆనందపడిపోతుంటారు. ఎవరిచ్చారు అది? గర్భఫలం దేవుని ప్రేమది. ఒక ఇల్లు కట్టుకుని ఆనందపడిపోతుంటాం,
ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆ మెటీరియల్ ఎవరు చేశారు? దేవుడే. ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా ఎవరు కనబడాలి? దేవుని ప్రేమ కనబడేలాగే. మరణం ఎలాగైతే మనల్ని వదలదో, బంగారంలో కూడా మరణం ఉందా లేదా? ఎలాగుంది? కరెక్ట్గా చూస్తుంటాడు మెల్లో. అందులోకి పాపం ₹1,00,000 ఎట్టు కొనుక్కుని లోపల వేసుకుంటే ఏం బాగుంటుంది? అదేలేండి, 1,00,000, 2,00,000, 50,000 బయట వేయాలి. అన్ని కొనుక్కుని దాచుకుని కింద కొనుక్కోవటం. ఆ బయటకి వేస్తే దిష్టి తగులుతుంది. దిష్టి అంటే ఈ బొట్టు ఎట్టుకున్నది కాదు, ఇది వేసుకుంటాడు ఎవడో. ఆడి పాపం బోల్డ్ అప్పుల్లో ఉంటాడు. ఈ బెట్టంగా వేసేసి వైసీపీ గెలుస్తుందని ₹1,00,000 పోగొట్టుకుని, లేదంటే మొన్న ఐపీఎల్లో ఫలానాలు గెలుస్తారని ₹2,00,000 పోగొట్టుకుని, పాపం దివానా లేకుండా, దిక్కు దివానా లేకుండా 5, 6, 10 లక్షలతో అప్పులతో రోడ్ అంతా తిరుగుతుంటాడు. కరెక్ట్గా కాసి చూపించావు నువ్వు, రా 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 అని ఫోన్ చేస్తాడు అక్కడికి. బాబా వచ్చాయి, పెట్రోల్ బాగా కొట్టించుకుని వచ్చాయి, కండిషన్లో ఉన్న బండి పెట్టుకుని వచ్చాయి, హెల్మెట్లు 2 పాలు ప్లాన్ చేయి, అంతే. ఏమంటాడు? నువ్వేమంటావు? నన్ను చూడవా, నన్ను చూడవా, అంతే. కరెక్ట్గా పెడతాడు అంతే. అలాగా వెనక నుంచి చేయి పెడతాడు. అలాగా నువ్వు అందులోకి తాటగా చేయించుకుంటే వెళ్ళిపోద్ది, నువ్వు మిగిలిపోతావు. మనం తాటగా చేయించుకుంటావా? ఇలా లాగి గేదెకి తోడేసినంత బలంగా ఉండాలి, అంతే. దాంతోపాటు నువ్వు వెళ్ళిపోతావు కొంత దూరం. కొన్ని పోతే పోయిందని తెప్పించుకునేది లేవు, నువ్వు ఆని అంటే పరిగెడుతుంటావు, ఈడ్చుకునైనా కొంచెం దూరం పోరాడుతుంటావు, అంతే. ఈ రోడ్డుకు తలతగలేసి బంగారం ప్రాణం తీసేసిన చాలా చోట్ల ఎంతోమంది ఆడవాళ్ళు చచ్చిపోయారు పాపం. లేదా డైరెక్ట్గానే పొడి చేసి తీసుకెళ్ళిపోతుంటారు. ప్రతి వస్తువులో మరణం ఉన్నట్టు ప్రతి చోట మనకేం కనపడాలి? దేవుని ప్రేమ కనపడాలి. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. దేవుడి ప్రేమ అలాంటిదంట, శాశ్వతమైనది. దొగ్గొస్తే వదిలేసేది, ఉన్న ఆస్తంతా సర్వనాశనం అయిపోయి అనుకోండి, అంతే. ప్రేమ లేదు. మనుషులు ప్రేమలు డబ్బు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, మంచి పదవి ఉన్నప్పుడు, మంచి అందగత్తని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టి జుట్టు ఊడిపోయింది అనుకో. కొంతమంది గర్భవతి అయినప్పుడు జుట్టు ఊడిపోతుంది, అంతే. ఏమైపోయాడు? వదిలేసి వేరే ఆవిడతో తిరుగుతున్నాడు. ఈవిడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. లవ్ అన్నాడు. అప్పుడు ఆడినడిగితే ఆడేమంటున్నాడు? నేను పెళ్లి చేసుకున్నప్పుడు కత్తిలా ఉంది, ఇప్పుడు డొక్కులా తయారైంది. ఈ డొక్కు నాకెందుకు? వేరే కత్తిని చూసుకున్నాడు. సరే, ఆ కత్తి ఏమైనా పొద్దునగా ఉంటుందా చివరి వరకు? ఇప్పుడు జుట్టు ఊడిపోయినాడు, ఒళ్ళు ఊడిపోతాయి. ఏం చెప్తుంది? ఏదో ఉడతానే ఉంటుంది, అంతే కదా. ఇవన్నీ ఆకర్షించి చూసి అట్రాక్ట్ అయిపోయి చేసే తప్ప, శాశ్వతంగా నువ్వు ఎలాగున్నా, నువ్వు రోగగ్రస్తుడు అయిపోయినా, నువ్వు అన్నీ పోగొట్టుకుని ఉన్నా, పళ్ళు ఊడిపోయినా, జుట్టు ఊడిపోయినా, నువ్వు చివరికి తప్పులు చేస్తున్నా కూడా నిన్ను వెంటాడుతూ ప్రేమించేది ఎవరండి? దేవుడు ప్రేమ. అదే అంటున్నాడు ఇక్కడ, శాశ్వతమైన ప్రేమతో. ఇది దేవుని ప్రేమ. ప్రతి చోట మరణం అంత బలమైందంటే, మరణం ఎలాగైతే వదలదో ఎవరిని, దేవుని ప్రేమ కూడా ఎవరిని విడిచిపెట్టదు. ప్రతి చోట మరణం నిన్ను వెంటాడుతుంది, దేవుని ప్రేమ కూడా ప్రతి చోట నిన్ను వెంటాడుతూనే నీ వెనకే వస్తుంది. అదే ప్రసంగ పరమగీతంలో ఆ కింద ఒక మాట అన్నాడు, 8వ అధ్యాయం 8వ వచనం. అగాధ సముద్రములోని జలము ఆ దేవుని ప్రేమను ఆర్పజాలదు అన్నాడు. అంటే ప్రేమ మండుతుంది. దేవుని ప్రేమ మండేదైతే, అగ్ని అయితే, సముద్రంలోని అగాధ జలములన్నీ పట్టుకొచ్చి కుమ్మరించినా ఏమవుదంట? ఆరదు. మనుషుల ప్రేమలు సముద్ర జలాలు ఎందుకు ఒక బకెట్ నీళ్ళు వేస్తే, ఆడు ప్రేమించినడు ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా తెలిసిందనుకోండి, ఆరిపోద్ది ప్రేమ. ఆరిపోతే వెలుగుతుందా? ప్రేమించిన వాళ్ళు ఉద్యోగం పోగొట్టుకున్నా తెలిసిందనుకోండి, ఇది ఉద్యోగంలో పీకేశారంట, బేబర్స్ అయిపోయింది, ప్రేమ ఏమవుతుంది? ఆరిపోతుంటుంది. మనుషుల ప్రేమలు చిన్న చిన్న వాటికే ఆరిపోతాయి. దేవుని ప్రేమ మళ్ళీ చదువుతాం చూడండి. అగాధ సముద్ర జలము దేవుని ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు అసలు దాన్ని ముంచివేయ జాలం. ఇదంతా దేవుని ప్రేమ. మనుషులు పాపం చేస్తున్నా సరే చివరికి ఆయన కన్నా జ్యేష్ఠ కుమారుని ఏం చేశాడు మన కోసం? అందులో ప్రేమ.
తప్పులు చేస్తుంటే ప్రేమిస్తారా? భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా, ప్రేమించిన వాడు ప్రేమించింది తప్పు చేస్తుంటే ప్రేమిస్తారా? ఇంకా ప్రేమించలేరు. మనందరికీ అంత ప్రేమ చూపించినా అయినా సరే మరలా మనం దేవుణ్ణి కాదని దేవుడి మాటలకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నా ఆయన ఏం చేశాడు? ఆయన జ్యేష్ఠ కుమారుణ్ణి మనందరి కోసం చంపించుకోవడానికి సిద్ధపడ్డాడు. అందులో ఏం కనపడుతుంది? ప్రేమ. అంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చేసినా ఇంకా బ్రతుకున్నావంటే నీకేమంటాడుతుంది? ఆయన ప్రేమ కనపడాలి. నేను తప్పు చేశాను, మీరు తప్పు చేశారు, ఇంకా బ్రతుకున్నారు. తప్పులు చేయట్లేదండి మనం. ఆలోచనల్లో, మాటల్లో, ఊహల్లో ఎన్నో తప్పులు ఉంటాయి. అయినా ఇంకా మనం బ్రతుకున్నామంటే ఇందులో ఏం కనపడాలి మనకి? దేవుని ప్రేమ. ఆయన కుమారుడు మన కోసం చచ్చిపోడు కాబట్టి క్షమాపణ జరుగుతుంది. ఇదంతా దేవుని ప్రేమ మరణమంతా బలవంతమైనదని పరమగీతంలో చెప్పాడు. కానీ మరణం కూడా కొన్నిసార్లు ఓడిపోయింది. ఒకరి విషయంలో ఓడిపోయింది. ఎవరి విషయంలో? యేసుక్రీస్తు వారి విషయంలో. చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24 వచ్చింది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. మరణం ఎవరినైనా బంధించేస్తుంది, కానీ ఎవరిని బంధించలేకపోయింది. అందుకని 3వ రోజు ఏం చేశాడు? మరణం కూడా ఓడిపోయింది, కానీ దేవుని ప్రేమ వదలదు, ఎవరిని వదలదు. చచ్చిపోయా కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి ప్రేమ దేవుడి నుంచి మనకు వస్తుంటే ఇప్పుడు మనం ఎంత ప్రేమించాలి ఆయన్ని? ప్రేమిస్తున్నారంటారా? విడువని, ఎడబాయని, శాశ్వతమైన సముద్ర జలాలన్నీ వేసిన ఆరని ఆ ప్రేమ దేవుడి మీద మనకు ఉందా? నేను మొత్తం ఉందా లేదని సైలెంట్ అయిపోయారు. అలా ఉంటేనే నీకేమొస్తుంది? పరలోకం వస్తుంది. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా ప్రేమించాలి. అలా ప్రేమించాలి లేదా భక్తులు? ఒక అబ్రహాము ప్రేమ. దేవుడు మన పాపాల కోసం తన కుమారుని ఇచ్చేస్తే అబ్రహాం కూడా ఏం చేశాడు? నా కోసం నీ కొడుకుని ఇచ్చేస్తావంటే ఏమన్నాడు? బంగారులాగా ఇస్తా అన్నాడు. ఏం కనపడింది అందులో? ప్రేమ. దేవుడి మీద ఉన్న ప్రేమ. కొడుకును కూడా లెక్క చేయలేదు. ఎవరి కోసం? దేవుడు ఎలాగైతే తన కొడుకును లెక్క చేయలేదో మన అందరి కోసం ఇవ్వడం కోసం, దేవుడి కోసం ఇవ్వడానికి అబ్రహాం కొడుకును కూడా. మనకంత ప్రేమ ఉందండి. దేవుడి కోసం మా పిల్లలైనా వదులుకుంటాను, మా అమ్మ నాన్నని వదులుకుంటాను, నా భార్యని ఎదిరిస్తాను, భర్తనాన్ని ఎదిరిస్తాను, నాకేళ్ళకంటే దేవుడే ముఖ్యం అన్నంత ప్రేమ అనుకుంటుందా? దేవుడు ప్రేమ ఎక్కడ? మన ప్రేమ ఎక్కడ? భక్తులకున్న ప్రేమ ఎక్కడ? మన ప్రేమ ఎక్కడ? షడ్రక్, మెషక్, అబేద్నెగో దేవుణ్ణి వదలకపోతే, మేము చెప్పిన దానికి మొక్కకపోతే ప్రాణాలు తీసేస్తామన్నారు. ఏం చేశారు వాళ్ళు? మేము చచ్చినా పర్లేదు, మా దేవుణ్ణి మాత్రం. ఏ ప్రేమది? 100% ప్రేమ. అంతేనా? అంటే ప్రాణం పోయినా పర్లేదు నాకు దేవుడే అని ఫిక్స్ అయిపోయారు. ఒక దానియేలు. అంత ప్రేమ ఇప్పుడు మనలో ఉందంటారా? పేతురు, యోహానులు యేసుక్రీస్తు వారి కోసం ప్రకటిస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము. ఇదే ప్రేమ. 100%. దేవుడు ఎలాగైతే మనల్ని వెంటాడుతున్నాడో ప్రేమతో, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దేవుడు అంటే పిచ్చి పట్టేసింది అన్నమాట. అందుకే పౌలు గారు కూడా ఒక మాట అన్నారు, చూసుకుని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. మరణమైనను జీవమైనను, అంటే చంపేస్తారని ఎవరైనా బెదిరించినా దేవుని ప్రేమ నుంచి మమ్మల్ని ఎవరు విడదలేరు. జీవమైనను, దేవదూత అయినను, ప్రధానులైనను, ఉన్నవైనను. దేవదూతలంటే ఆల్రెడీ దెయ్యం దేవదూత దెయ్యంగా మారింది కదా. దెయ్యం ఏమైనా దేవుని ప్రేమ నుంచి మేము దేవుణ్ణి ప్రేమించకుండా దూరం చేస్తుందా అన్నాడు. అక్కడ దూరం చేయలేదు అంటున్నాడు. దెయ్యం కూడా దేవుని ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేదు అంటాడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దెయ్యం విడగొడుతుందా? చెప్పండి. ఏంటి ఎవరు మాట్లాడలేదు? ప్రేమ ఉంటే ఎవరు విడదీయలేరు. అందుకే చెప్తాడు పౌలు గారు కాన్ఫిడెంట్గా, దేవదూతలైనను విడదీయలేరు, దెయ్యం విడదీయలేదు. ఒక యోబుని దేవుని ప్రేమ నుంచి విడదీద్దామని ఏం చేసింది? ఒక 1000 బకెట్లు నీళ్ళు వేసింది ఆరిపేద్దామని. ఆరిపోయాడా? ఆస్తి అంతా పోయింది, పిల్లలందరినీ చంపేసింది, చివరికి ఆరోగ్యం కూడా నాశనం అయిపోయి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా అయితే సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఏమైనా ప్రేమ తగ్గిందా ఆయన మీద? దేవుడి మీద ఏమైనా ప్రేమ తగ్గిందా? నేను దిగంబరిగానే పుట్టాను, దిగంబరిగానే ఉన్నాను ఇప్పుడు కూడా, అంత దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే ప్రేమను విడదీసింది దెయ్యం? విడదీలేకపోయింది. ఎన్ని చేసినా విడదీలేకపోయింది.
ఇంకేం చేసినా విడదు ఆ ప్రేమ. అలాంటి ప్రేమ ఇప్పుడు మనకు ఉందంటారా? ఎందుకు అంత ప్రేమ వచ్చింది యోబు గారికి? ఆయన ప్రేమను చూశాడు కాబట్టి. ఆయన ప్రేమ ఎలా వెంటాడుతుందో, ఎంత బలమైందో, ఎంత శాశ్వతమైందో, ప్రతి చోట ఎలా ఆవరించుందో ఆయన చూశాడు కాబట్టే ఎన్ని ఇబ్బందులు వచ్చి నాకు దేవుడు ఒక్క మాట కూడా అన్న నేను ప్రేమ. ఆ భార్యకి అర్థం కాలేదు అది. అదే చెప్తున్నాడు, మరణమైనను, మరణం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, చంపేస్తాం అన్నా సరే, ప్రాణం పోయినా. అప్పుడప్పుడు అంటారు లవర్స్, ఆడిని పెళ్లి చేసుకున్నామంటే, ఆడితో తిరిగావంటే, ఆ అమ్మాయితో తిరిగావంటే చంపేస్తాను తల్లిదండ్రులు వార్నింగ్ ఇస్తుంటారు. చచ్చిపోయినా సరే ఆడినే ప్రేమించుకుంటారు, చచ్చిపోయినా సరే ఆవిడనే పెళ్లి చేసుకుంటారు నేను పోరాడుతుంటారు. మొత్తానికి పెళ్లి చేసేస్తాడు. చచ్చినా సరే నేను ఆడనే ఉంటానన్న ఈవిడ కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆడితో ఉంటే నేను చచ్చిపోతానంట. రివర్స్. పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు కదా, ఆడు లేకపోతే నేను బతకలేను, ఆడు లేకపోతే నేను బతకలేను, ఇంక పెద్దలు ఒప్పుకోవట్లేదని స్టేషన్కి పోయారు. ఆ పోలీసులు చెప్తుంటారు, అమ్మ ఒకసారి ఆలోచించు బాబు, ఒకసారి ఆలోచించు, ఎప్పట్లో ఉండవని పరిస్థితులు, 2 సంవత్సరాలకు మళ్ళీ నువ్వు వస్తావు ఇక్కడికి. అలాగే వస్తారు మళ్ళీ. నాకు తెలిసిన ఒక ప్రసంగికుడు ఉన్నాడు, ఆయన ఏఎస్ఐ, ఆయన చెప్తున్నాడు ఇలాంటివన్నీ. ఆ రోజు పోరాడతారు, తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చి సెటిల్మెంట్ చేయమంటారు. దేవుని మీద ప్రేమ అలాగ ఉండదండి. చచ్చినా బ్రతికినా ఎవరి కోసం? దేవుడి కోసమే. ఇది 100%లో మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఏ ప్రభుత్వం వచ్చి ఇబ్బంది పెట్టినా, ఇప్పుడున్న శ్రమలైనా, ఇంకా భవిష్యత్తులో దేనికి మంచిన ఎక్కువ శ్రమలు వచ్చినా మేము వదలం దేవుణ్ణి. ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను, భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లల, ఇంకేదైనా మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా కన్ఫామ్గా చెప్తున్నారంటే ఎవరు? మనం చెప్పగలమంటారు అలాగా? ఆ లవ్ ఎప్పుడు వస్తుందంటే దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు వస్తుందండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మన కోసం ఎంత చేశాడో, ప్రతి చోట ఆయన ప్రేమ కనబడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఇంతకంటే నన్ను ఎవరు ప్రేమిస్తారా, బ్రతికితే ఆయన కోసం బ్రతకాల అనే ప్రేమ నీకు వస్తుంది. అంత ప్రేమ వచ్చిందంటారా మనకి? దేవుడి కోసం చచ్చిపోతా అన్న వాళ్ళు ఇక్కడ ఏమైనా ఉన్నారా? చేస్తానంటే బలవని ఎత్తాడు. ఇప్పుడు నాకు తెలిసి అందుకే అట్లేదు నేను, అంటే నిజంగా ఎత్తినట్ట. ఈయన కూడా కొంతమంది ఎత్తాడు. మనం లైట్గా చినుకులు పడుతున్నాం మీటింగ్లో ఆ కర్నూలు సైడ్. చెప్పమంటారా వద్దంటారా? చెప్పమన్న వాళ్ళు చేయొద్దన్నాను నన్ను. అందరూ పొలమని ఎత్తారు, ఒక్కరు కూడా చేయదించలేదు, అందరూ ఎత్తారు. కొంచెం వర్షం ఎక్కువైంది, మెల్లగా జారుకుంటున్నారు ఎవరో చేతున్న వాళ్ళే. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత మళ్ళీ అన్నా నేను చెప్పొద్దన్న వాళ్ళు చేయలేస్తున్నాను, ఇద్దరు ఎత్తేసారు. వాళ్ళకి అర్థం కాక ఎందుకని ఇంక చెయ్యొస్తున్నాను నేను పడుతుంది వాళ్ళకి. అలాగా దేవుడి ప్రేమ మీద ఉన్న వాళ్ళు చేయొస్తున్నాను కానీ పొలం మీద ఎత్తారు. ఇప్పుడు అది ఎత్తితే అర్థం కదా, అది దేవుడి కోసం ప్రాణాలైనా ఇస్తాం. ప్రేమించిన దేవుడి కోసం నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు కదా. ఒక బీచ్కి వెళ్ళాం, ఆనందిస్తున్నాం, ఎవరు కనపడతారు అక్కడ? దేవుడు. ఎక్కడికో పార్కులకు వెళ్తాం, ఆ జంతువులు, ఆ చేపలు అవన్నీ చూస్తాం, ఎవరు చేశారు? ఎంత ఇందుగలదు అందలేదని సందేహం లేదు. ఎందందు వెతికినా ఏం కనపడుతుంటది? ఆయన ప్రేమే. మరణం వెంటాడుతున్నట్టు ఆయన ప్రేమ. మరణమే అయినా ఒక్కొక్కసారి ఓడిపోద్ది, కానీ దేవుని ప్రేమ మాత్రం ఓడదండి అసలు. అందుకే భక్తులకి పిచ్చి పట్టింది దేవుడు అంటే. మేము దేవుడి కోసం ప్రాణాలైనా ఇస్తాం. దేవుడి కంటే ఎక్కువ మాకేమీ లేదు. ఇంకా నిజంగా దేవుడికి అర్థమైతే ఇలా ఉంటుంది. దేవుడు తర్వాత ఎవరినైనా ప్రేమిస్తారు, దేవుడు అర్థమైతే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారు? అంత ప్రేమ మనకు ఉందంటారు. ఇప్పుడు ఏం టైటిల్ మంది? మరణము కంటే ఏది? ఇప్పుడు మరణం కంటే బలమైంది దేవుడిని ప్రేమ. అదే ప్రేమ మనకు కూడా. ఆ ప్రేమ మనకుంటే అసలు మరణం ఎందుకు పెట్టాడు అనుకున్నాడు దేవుడు? మరణం అంత బలంగా మరణాన్ని ఎందుకు పెట్టాడు? మన మీద ఆయన ప్రేమ ఎక్కువైపోయి తొందరగా మీరు వచ్చేస్తే మిమ్మల్ని చూడాలి అని ఏం పెట్టాడు? మరణం ఎందుకు చెప్పండి? మరణం వస్తేనే ఆయన దగ్గరికి వెళ్తాం మనం, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం, అంతే కదా. అర్జెంటుగా చూడాలనుకుంటే, పిల్లల్ని చూడాలనుకుంటారు, సెలవులు వస్తే బాగుంది అనుకుంటారు. హాస్టల్లో ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు చూడాలనుకుంటే ఏమనుకుంటారు? పండుగ ఏదైనా వస్తే బాగుండు, సెలవులు వస్తే బాగుండు, మా పిల్లలు ఇంటికి వస్తారు. ప్రేమది.
అలాగే మరణం అంటే సెలవు, ఇక సెలవు అంటారు కదా. ఈ సెలవు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు? చూడడానికి. దేవుడే నరులారా తిరిగి రండి మిమ్మల్ని చూడాలని ఆశగా ఉన్నాడంటే ఆయనకి ఏముంది కాబట్టి? ప్రేమ ఉంటే కదండి ఎక్కువ చూడాలనుకుంటారు. నువ్వు అక్కడుండి నేను ఎక్కడుంటే ప్రాణం విలవెల. ఎందుకు విలవెల? పాపం ప్రేమించుకున్నారు, చూసుకోలేదు, ఫోన్లే. ఈవిడ కష్టాల్లో ఉంటే ఈవిడ చూడకుండానే ఎన్నో సహాయం చేసాడు. ఆవిడ కష్టాలు ఉంటే అతని కష్టాలు ఉంటే ఈవిడ సహాయం చేసేసింది. ఒకరికొకరు సహాయం చేసేసుకున్నారు, అర్థం చేసుకున్నారు, కానీ చూసుకోవట్లేదు. అప్పుడు రాశాడు ఆ రచయిత ఏమని? నువ్వు అక్కడుంటే నేను ఎక్కడుంటే ప్రాణం విలవల. ఇప్పుడు అర్జెంట్కి ఏం చేయాలి? చూడాలి. ఇంకొకటి కట్టాడు, నిన్ను చూడక నేనుండలేను. ఉండలేకపోతున్నాడు చూడకుండా. మనుషులు పిచ్చి ప్రేమలకే ఎంత పిచ్చి పడితే మరి దేవుడు ఎంత ప్రేమించి మనల్ని ఏం చేయాలనుకుంటాడు? చూడాలనుకుంటాడు కదండి. ఆయనకి అంత చూడాలనిపిస్తే మనకేమనిపించాలి? మనకు చూడాలని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రేమ ఉంటే అనిపిస్తుంది. ప్రేమ ఉన్న వాళ్ళని చూడాలనిపిస్తుంది, అనిపించదా? ఇప్పుడు మనకి ప్రేమ ఉంటే ఏమనిపించాలి? మనకు ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ప్లేట్లు ఏముందో చూడాలనిపిస్తుంది కదా. దేవుణ్ణి చూడాలనిపించాలి. ఎందుకంటే ఇన్ని పువ్వులు పెట్టాడు, ఎంత రుచులు పెట్టాడు, ఎంత మంచి రూపాలు ఇచ్చాడు. ఎవరిని చూసినా విచిత్రంగా కనపడుతుంటారు. అందమైన ప్రకృతి ఇదంతా చేసిన ఆయన ఎలా ఉంటాడు? భక్తులు చూడలేదు, ఇంకా అబ్రహాం గారు చూడలేదు. ప్రాణం పెట్టడానికి తెగించిన షడ్రక్ మెషక్ అబేద్నెగో చూసారా? పేతురు యోహానులు చూసారా? పౌలు చూసాడా? యోబు చూసాడా? వాళ్ళంతా వెయిటింగ్. అందుకే నాదా సత్యస్వరూపి బాబు తొందరగా తీర్పు తీర్చవయ్యా, నీ దర్శనం కావాలి మాకని. ఎన్నిసార్లు ఇంకా దాక్కుని ఉంటావు? మాకు కనపడాలి, ఇంత చేసావు కదా. చూడకుండానే ప్రకటిస్తున్నాం ఆయన కోసం, చూడకుండానే డబ్బులు ఖర్చు పెడుతున్నాం, చూడకుండానే ఎన్నో త్యాగాలు చేసేసాం. అవునా? చూసామండి. నేను ఎన్నో ప్రసంగాలు చెప్తున్నాను ఎవరి కోసం? ఆయన కోసం. చూసానా? పౌలు గారు ఎన్నో ప్రసంగాలు చెప్పాడు, ఎంతో మంది సంఘాలు స్థాపించాడు. చూసాడా? చూడకుండా ఇంత చేసావంటే ఇప్పుడు ఏమనిపించాలి చెప్పండి? ఎంతో మందికి ఆయన గొప్పతనం కోసం చెప్తున్నాను, ఆయన ప్రేమ కోసం చెప్తున్నాం, ఆయన చాలా మంచోడని చెప్తున్నందుకే చూడలేదు. ఇప్పుడు మనకేం కలగాలి? ప్రేమ ఉంటే చూడాలి. చూడాలంటే ఏమవ్వాలి? మరణించాలి. ఇప్పుడు మరణించాలని ఆశ కలగాలి. కలుగుతుందా మనకి? అమ్మ బాబోయ్ చచ్చిపోవటమే. మరణం అంటే మనకి భయం. అవునా? ఆ మరణం అంటే నీకు భయం వేస్తుందంటే నీకేం లేదన్నమాట. అది కంగారు వచ్చేయాలి. ఆడు చచ్చిపోయా, నేనన్నా చచ్చిపోయినా బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. అసలు ఇది మనది అసలు ప్రేమ ఉందంటారు మనకి. షావ్ అయితే లాభం అన్నారు ఎవరు? నేను తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వారు కూడా నేను తొందరగా వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకంటే ఆయన చూడాలి, ఆయన ముఖం, ఆయన ప్రేమ. ఆ ప్రేమ మనకు కలిగితే మనకి ఫీలింగ్ వస్తుందని చచ్చిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. మనకు అలాగంది ఇక్కడే బతికేయాలి, ఇంకా ఎక్కువ రోజులు బతికేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా అనిపించాలి. నీకు దేవుడిని చూడాలనేమి, ఈ చండాలపు ముఖాలు చూడాలనే నీ నిరంతర కోరిక, నీ ఆశయం అదే. ఆ లోపల నువ్వు దెయ్యంలాగా అయిపోతుంటావు. వయసు ఎక్కువ ఊరికి వెళ్తే ఏమవుతుంటుంది? మారిపోయి ఒకప్పుడు మీరమ్మ ఎలా ఉండేది? వెంకన్న అడిగి చెప్తుంటా, తల్లిగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో అందంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? మనం కూడా ఎక్కువ వయసు అయితే ఎలా ఉంటాం? అప్పుడు మనం చూస్తే ఏమంటారు? ఇక ఎక్కువ కాలం బ్రతకాలనుకోవటం దేవుడి మీద ప్రేమ లేకపోవటం ఒక రకంగా చెప్పాలండి. అందుకే దేవుడు ప్రేమ మనల్ని వెంటాడుతున్నట్టు మనం కూడా 100% ఆయన ప్రేమించాలి. ఆయన తర్వాత ఎవరైనా, ఆయన తర్వాత ఏదైనా. అందుకే మరణం ఎలాగైతే వెంటాడుతుందో, మరణమైనా ఓడిపోద్దేమో కానీ దేవుని ప్రేమ చచ్చిపోయాక కూడా పరదేశంలో ఏర్పాటు చేసాడు వాళ్ళ కోసం. అవునా? ప్రేమించి ఆయన నమ్మిన వాళ్ళ కోసం. ఇంకెక్కడ ఆయన ప్రేమించలేదనుకోండి నరకమే. ఇంకా ఆయన ఎంత ప్రేమిస్తుంటే నువ్వు ఆయన తిరిగి ప్రేమించకపోతే పట్టించుకోడు. నువ్వు ప్రేమించావంటే చచ్చిపోయినా నిన్ను వదలడు. పరదేశంలో వాళ్ళకి ఏర్పాట్లు చేశాడు. మరలా యేసు వచ్చేళ్ళందరినీ పరలోకం తీసుకెళ్తుంటాడు. వదులుతున్న ప్రేమ యుగయుగాలు వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి ప్రేమను మనం ఎవరో పోగొట్టుకోకూడదు, మిస్ చేసుకోకూడదు. ఆ ప్రేమను పొందుకుంటూ మీరు కూడా దేవుణ్ణి అంతే ఎక్కువగా ప్రేమించాలని ప్రసంగ యొక్క ఉద్దేశం. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.